సభకు నమస్కారం. ఎల్బీ నగర్ శాసనసభ్యులు సుధీరన్న గారికి ధన్యవాదములు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 3 సంవత్సరాలు అవుతుంది. డిసెంబర్ 7, 2026 వస్తే దాదాపు 3 సంవత్సరాలు అవుతుంది. కాబట్టి ఈ 3 సంవత్సరాల తరుణంలో ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ లేనటువంటి పరిస్థితి. గత ప్రభుత్వంలో ఇచ్చిన నిరుద్యోగ నియామకాలను వీళ్ళు ఇచ్చేసి మేము ఇచ్చినామని అంటున్నారు. 60,000, 70,000 మంత్రులు, ఎమ్మెల్యేలు, స్వయాన ముఖ్యమంత్రి కూడా అనడం జరుగుతుంది. మేము ఏంటున్నామంటే మీరు ఇవ్వాల్సింది ఎస్ఐపిసి నోటిఫికేషన్ 7,000 కాదు 19,000 కావాలన్న నెల నుంచి దిల్సుఖ్ నగర్ లో, అశోక్ నగర్ లో, ఉస్మానియా యూనివర్సిటీలో మేము పోరాడుతూ ఉన్నాం. కానీ ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించడం లేదు. ఈ స్పందన లేకపోవడం వల్ల కనీసం ఎక్కడ పడితే మాకు అక్రమ అరెస్టు చేస్తా ఉన్నారు. మేము నిరసన ర్యాలీకి నిన్న కాక మొన్న దిల్సుఖ్ నగర్ నుంచి ఎవరెస్ట్ శిఖరం నుంచి ఎవరెస్ట్ ఇన్స్టిట్యూట్ నుంచి మేము రాజు చౌక్ దిల్సుఖ్ నగర్ వరకు ధర్నాకు వెళ్తే మమ్మల్ని అరెస్ట్ చేసి నాగోల్ పీసుకు తరలించడం జరిగింది. మాకు మద్దతుగా శాసనసభ్యులు ఎల్బీ నగర్ ఎమ్మెల్యే గారు సపోర్ట్గా రావడం జరిగింది. ఇంకో జియో 46 విషయానికి వస్తే వాస్తవంగా గత ప్రభుత్వంలోనే జియో వచ్చింది. అన్యోన్య కారణాల వల్ల ప్రభుత్వం ఫామ్ కాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. కేవలం 4 జిల్లాల నుంచి 48 సీట్లు వచ్చింది. వరంగల్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ 48 సీట్లు వచ్చింది. ఈ 48 సీట్లలో జియో 46 వాళ్ళది కీలక పాత్ర. విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు. ఈ జియో 46 వాళ్ళు ఇప్పటి వరకు మాకు న్యాయం చేస్తానని ఇదే గాంధీ భవన్ మెట్ల మీద ముఖ్యమంత్రి గారు, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ మేము రాగానే జియో ఇట్లా ఉదిస్తామన్నారు. జియో 46 అంటే ఏ సర్వే నంబర్ అంటున్నారు మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ. జియో 46 ఆగస్టు 28, 2025 నాడు సుప్రీంకోర్టులో లేట్ కామర్స్ కింద కేసును కొట్టేయడం జరిగింది. అక్కడి నుంచి ఎస్ఎల్పి మేము అక్టోబర్ 13, 2025 సుప్రీంకోర్టులో అప్రోచ్ చేయడం జరిగింది. అక్కడి నుంచి కనీసం గవర్నమెంట్ స్పందించడం లేదు. మాకు మద్దతుగా రామన్న కాల్ చేసేసి రాకేష్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో అంతా మేము భరోసా ఇస్తాం. మా ప్రభుత్వంలో వచ్చిన జీవో ఏదో తప్పిదం జరిగింది, మీకు న్యాయం చేయడానికి మేమే వెనకాడమని మాకు హామీ ఇవ్వడం జరిగింది. మీరు ఇచ్చిన హామీలు ఏదైతే ఉన్నారో కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు అన్నారు కదా, మా జియో 46 7 గ్యారెంటీ మీరు తప్పకుండా నెరవేర్చి తీరాల్సిందిగా కోరుతా ఉన్నాం. జై తెలంగాణ.